Hello everyone, welcome back to my YouTube channel. This is Navya Vinod Vlogs. Welcome back to one more new video. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అన్నమాట. మా యానివర్సరీ వ్లాగ్ వీడియో చాలా బాగుంటుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే ప్లీజ్ నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయట యాప చెట్టుకు కూడా పూజ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఫుల్ కంగారు ఉండే, ఎందుకంటే మేము కడపకి వెళ్తున్నాము టెంపుల్కి, మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అందుకే ఇంట్లో ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత సాంబ్రాణి కూడా పెట్టేసుకున్నాను, ఇంటికి మంచిదని చెప్పేసి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇంకా ఇంట్లోనే చాలా టైం అయిపోయింది అనమాట పూజ చేసేసరికి. అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు మా అత్తయ్య మా మామయ్య దగ్గర ఫస్ట్ మేము ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మంచిదని చెప్పేసి. అత్తయ్య మామయ్య అయితే మంచిగా ఆశీర్వదించేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మా తాతయ్య అవ్వ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా పెద్ద అవ్వ ఉంది కానీ తను నడవలేదన్నమాట. తన దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేకపోయాను. ఆశీర్వాదం అయితే తీసుకొని వచ్చాము. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మా చిన్న అత్తయ్య చిన్న మామయ్య అనమాట. వీళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా అందరికీ చెప్పేసి మేమైతే కడపకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ శివాలయంకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా వెళ్ళే దాంట్లో చిన్న పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. దేవుని కడపకైతే వెళ్తున్నాము. కడపలో ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా దేవుడి కడప అంటే. నేను ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళే దారిలో శివాలయం ఉంటే అక్కడికైతే వచ్చాము. అంటే సండే కదా, ఎక్కువ జనాలు ఏం లేకుండే, మంచిగా అయిపోయింది దర్శనం కూడా. ఇంకా మేము మాది పెళ్లి రోజు కాబట్టి పంతులు గారితో అర్చన అయితే చేపించుకున్నాము. ఇంకా ఇక్కడైతే బయటికి రాగానే ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నాను నాగమ్మ దేవత దగ్గర. ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా దేవుని కడప లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టెంకాయలు అయితే ఎంత కాస్ట్ తీసుకున్నారంటే, ఒక్కటే టెంకాయ ఇస్తున్నారు, పువ్వులు కూడా ఏం ఇవ్వలేదన్నమాట. 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా అక్కడ టెంకాయ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చాము. లోపలికి రాగానే ఇక్కడ ఎవరిదో పెళ్ళి జరుగుతుందన్నమాట, కొత్త జంట. ఇంకా మేమైతే లోపల దర్శనం అయితే చేసుకొని బయటికైతే వచ్చేసాము. ఇంకా టెంకాయ అయితే కొట్టాలి. ఇంకా టెంకాయ కొట్టి కొన్ని పిక్చర్స్ అయితే కంపల్సరీ కదా. ఇంకా గుడి అయితే చాలా బాగుందన్నమాట, చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ రోజు గుడికి వెళ్ళగానే. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. మూవీకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. 11:30కి షో ఉండే, అందుకే వెళ్తున్నాము. దారిలో అయితే టిఫిన్ తినేసాము, కానీ అక్కడ వీడియో తీయలేదు నేను. ఇంకా కడపలో అప్సరా థియేటర్కి అయితే వచ్చామన్నమాట. ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము. ఇంకా 11:30కి షో ఉంటే వచ్చేసాము. ఇంకా కాస్ట్ వచ్చేసి 250 అనమాట టికెట్, 500 ఇద్దరికి కలిపి. ఇంకా రాగానే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కలిసారు. అంటే మా ఊర్లో ఉంటారు వీళ్ళు, పక్కకి వాళ్ళు కనిపించారు. వాళ్ళతో ఒకసేపు మాట్లాడేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము. మీరు తండేల్ మూవీ చూసారా లేదా కింద కమెంట్లో చెప్పండి. మూవీ అయితే చాలా బాగుందన్నమాట, నాకైతే చాలా నచ్చింది. సాడ్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేను ఏడుస్తూనే ఉన్నాను అనమాట, అంత నచ్చింది నాకు. అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట, అంత బాగుండే. ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా లేట్ అయిపోయింది, 2:30 అయింది. లంచ్ చేద్దామని చెప్పేసి మయూర రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఆల్రెడీ విజిట్ చేసాము, చాలా బాగుండే ఫుడ్ అయితే, అందుకే మళ్ళీ వచ్చామన్నమాట. లోపల యాంబియన్స్ అయితే ఎంత బాగుండే అంటే నాకు అంత నచ్చినాయి అనమాట. ఇంక ఇక్కడ సినిమా కూడా పెట్టారు, మంచిగా ఫుడ్ తినుకుంటూ మూవీ చూడొచ్చు, అంత బాగుండే మంచిగా. నేనైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టర్లోకి అయితే చికెన్ తీసుకున్నాను. నాకు అంత ఐడియా లేకుండా ఏం తీసుకున్నాను. ఇంకా మంచిగా స్టార్టర్ అయితే నాకు ఫుడ్ ఓకే అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా నచ్చింది, కానీ ఈసారి ఓకే అనిపించింది, అంత సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా బిర్యానీ తినాలనిపించలేదు, ఇంకా వెజ్ తినాలనిపించింది. ఇంకా వెజ్ తినేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ సీనరీ అయితే బయట ఎంత బాగుందో, మంచిగా పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎక్కడికైనా వెళ్తే ఇంకా ఏమైనా నచ్చితే నాకైతే ఫస్ట్ పిక్చర్సే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పక్కనే చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇంకా మంచిగా నేనైతే కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీపించుకున్నాను మా వినోద్తో అయితే. ఇంకా మా ఇద్దరిని అయితే విష్ చేయండి మీ అందరూ. ఇంకా మేమైతే ఇలానే కలిసి ఉండాలని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా అక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ క్రీమ్ స్టోన్కి అయితే వచ్చాము. నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది.
అందుకే క్రీమ్ స్టోన్కి అయితే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట. అబాకోకి అయితే వెళ్ళాం కానీ క్రీమ్ స్టోన్కి అయితే ఎప్పుడు రాలేదు. ఇంకా రాగానే నాకు నచ్చింది అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా చాలా బాగుండే ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే అవుతుందన్నమాట. ఇంకా నాకు ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు, ఎప్పుడు తినలేదు కాబట్టి. ఇంకా నేను ఒకటి చూసి అది చూస్ చేసుకొని ఇంకా వాళ్ళకి చెప్పానమాట. వాళ్ళైతే ప్రిపేర్ చేసి నాకు ఇచ్చారు. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండే అనమాట, నాకు చాలా నచ్చింది. అండ్ రేట్స్ కూడా అంత రీజనబులే అనిపించింది, మరి ఎంత ఎక్కువ ఏం లేవన్నమాట. అందుకే నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను. ఇదైతే డ్రై ఫ్రూట్స్ లోడెడ్ అనుకుంటా. ఇదైతే ఓకే ఓకే అనిపించింది నాకైతే, నేను తీసుకుందే నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా, ట్రై చేద్దామని చెప్పేసి. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే తనకి తెలుగు రావట్లేదు, నాకు హిందీ రావట్లేదు అనమాట. ఇంకా అదే ఒక ప్రాబ్లం వచ్చి పడింది ఇక్కడ. ఇంకా టేస్ట్ చూడడానికైతే అన్ని ఫ్లేవర్స్ ఇచ్చారు నాకు. నేనైతే ఒక ఫ్లేవర్ నచ్చిందని చెప్పి అది సెలెక్ట్ చేసుకున్నాను. తనకేమో అర్థం కావట్లేదు నేను చెప్పింది. ఇంకా కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని మంచిగా తినేసాను. నాకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్నీ తీసుకొని తినేసాను అనమాట. ఎందుకంటే ఇంకా యానివర్సరీ రోజే కదా ఛాన్స్ దొరికిందని చెప్పి తినేసాను. ఇంకా తినేసి వెళ్ళే దారిలో కేక్ తీసుకోవాలి, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే సరిపోయింది మాకైతే ఇద్దరికి. అందుకే ఇంకా ఇంటికి వెళ్తాల్లో కేక్ తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడే కేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది, ఇంకా తీసుకోవాలనిపించలేదు, అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు, అందుకే తీసుకోలేదు. ఇంకా బయటికి అయితే వచ్చాము. బయటికి రాగానే కడపలో ఫేమస్ ఏంటంటే మయూర బేకరీ, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అనమాట అక్కడ. అందుకే మేము అక్కడే తీసుకుంటాం కేక్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీగా చేస్తారనమాట. అందుకే ఇంకా మేమైతే కేక్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకో రాగానే మా అత్తయ్య మా కోసం ఇలా సింపుల్గా రెడీ చేసింది అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడగానే. మా కోసం ఇట్లా డెకోర్ లాగా చేసిందని చెప్పేసి ఇంకా మా యానివర్సరీకి మేమే కేక్ తెచ్చుకున్నాము, అక్కడ నవ్వుకున్నాం అనమాట మేమిద్దరము. ఇంకా మా చుట్టాలు కొంతమంది వచ్చారు పిలవగానే. ఇంకా వాళ్ళందరితో కలిసి మంచిగా కేక్ అయితే కట్ చేసాము. ఇంకా నేనైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నా అనమాట. ఇంకా మా వినోద్ అయితే వర్క్ ఉందని చెప్పేసి కొంచెం బిజీగా అయిపోతాడు. అందుకే ఈ ఒక్కరోజు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ జోక్స్ వేసుకుంటూ మంచిగా కేక్ అయితే కట్ చేసామన్నమాట. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు డే అంతా చాలా బాగుండే అనమాట. మా చుట్టాలతో మేము అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ వీడియోస్ వస్తాయి అనమాట. నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మా మమ్మీ మా డాడీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ మా మమ్మీ డాడీని కొంచెం మిస్ అయ్యాను అనమాట ఈ ఇయర్. ఇంకా మా చిన్నగాడు కూడా వచ్చాడు, వాడికి కూడా కొంచెం కేక్ పెట్టేసి ఇంకా ఇక్కడతోని వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.